మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన ఆత్మ మనకున్న కాన్సెప్ట్ల ప్రకారం అయితే స్వర్గానికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంకా ఈ భూమి మీద తిరగడానికి కారణం ఏంటి? వాటి పర్పస్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చాలాసార్లు ఆలోచించాను. ఎన్నో ఆర్టికల్స్ చదివాను. బట్ సమాధానం మాత్రం దొరకలేదు. అన్ని ఆర్టికల్స్ లో ఉండే ఒకే ఒక కామన్ పాయింట్, ఏ మనిషి అయితే తీరని బాధతో తట్టుకోలేనంత వెన్నుపోటుతో చనిపోతారో వాళ్ళు ఆత్మలుగా మారి వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారంట. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలకి ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. లయోరోనా మెక్సికో మహానగరాన్ని ఎన్నో ఏళ్ల పాటు గడగడ వణికించిన ఒక రియల్ అర్బన్ లెజెండ్. ఆ పర్టికులర్ టైం పీరియడ్ అయితే ఉందో మెక్సికోలోని పిల్లలు పగలంతా చాలా సంతోషంగా ఆడుకునేవాళ్ళు. బట్ రాత్రి అయిందంటే చాలు వాళ్ళలో ఏదో తెలియని భయం, వాళ్ళని ఎవరో చూస్తున్నారని వాళ్ళలో వాళ్ళకి అనుమానం. సాయంత్రం అయిందంటే చాలు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారని పేరెంట్స్ కంగారు పడిపోయేవాళ్ళు. ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తాళాలు వేసుకునేవాళ్ళు. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో మెక్సికోలోని ప్రజలు అంతగా భయపడడానికి గల కారణం లయోరోనా క్రియేట్ చేసిన భయం. ఈ వీడియోలో లయోరోనా అనే గోస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఆమె ఎక్కడ పుట్టింది, ఎందుకు చనిపోయింది, ఎలా ఆత్మైంది, ఆత్మ అయిన తర్వాత తన పర్పస్ ఏంటి అన్ని. అంతకంటే ముందు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నేను ఈ ఛానల్లో రియల్ హారర్ స్టోరీస్, మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్, స్కేరీ అర్బన్ లెజెండ్స్ గురించి రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా. ఒక్కసారి ఛానల్లో ఉన్న కాంటెంట్ ని చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ లయోరోనా గోస్ట్ బ్యాక్ స్టోరీని మీకు చెప్పబోయే ముందు 1959 మెక్సికోలోని శాన్ మ్యాటోలో రైఫల్ ఫ్యామిలీకి జరిగిన ఒక రియల్ క్రీపీ ఇన్సిడెంట్ మీకు చెప్తాను. హస్బెండ్ పేరు రైఫల్, వైఫ్ పేరు లూకా. వాళ్ళకి యానా అని 8 సంవత్సరాల కూతురుంది. 11 సంవత్సరాల మసి అని ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళు రీసెంట్ గానే శాన్ మ్యాటోలోని ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇంటి వెనక ఒక ఓల్డ్ రివర్ ఉంటుంది. ఒక రోజు రాత్రి యానా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏమైందో తెలియదు కానీ నిద్రలోంచి సడన్ గా ఉలిక్కిపడి లేచింది. లేచిన దగ్గర నుంచి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ ఏడుపులు విన్న వాళ్ళ అమ్మ లూకా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం జరిగింది అని అడిగింది. దానికి యానా చెప్పిన విషయం ఏంటంటే ఆ నది దగ్గర నుంచి ఏవో ఏడుపులు రోదనలు వినిపిస్తున్నాయని. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు. అలాంటి ఏడుపులు రోదనలు ఎందుకు వినిపిస్తాయని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ప్రశాంతంగా పారుతున్న నది ఒక్కటే తన కంటికి కనిపించింది. ఎలాంటి ఏడుపులు రోదనలు తన చెవిన పడలేదు. రైఫిల్ ఫ్యామిలీది ప్రాపర్ మెక్సికో కాదు. రైఫిల్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కావడం వల్ల నార్త్ అమెరికా నుంచి మెక్సికోకి రైఫిల్ ఫ్యామిలీ రీసెంట్ గానే షిఫ్ట్ అయింది. మెక్సికోలో ఆ టైంలో జరుగుతున్న విషయాలు కానీ జనాల భయం కానీ వాళ్ళకి తెలియదు. అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాత్రి రైఫిల్ ఇంకా డ్యూటీ నుంచి ఇంటికి రాలేదు. లూకా ఇంట్లో వంట చేసుకుంటుంది. యానా బుక్ చదువుతోంది. వాళ్ళ 11 సంవత్సరాల కొడుకు మసి బాల్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ బాల్ తెచ్చుకోవడానికి మసి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. కిందకి బెండ్ అయ్యి బాల్ తీసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి టర్న్ అయ్యాడు. అప్పుడే తన వెనక ఎవరో తన పేరును పిలుస్తున్నట్టు అనిపించింది. మసి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ పిలుపు మాత్రం ఆగలేదు. తన పేరుని ఎవరో దూరం నుంచి పిలుస్తున్నారు. అప్పుడే మసికి వాళ్ళ ఇంటి వెనుకున్న నది దగ్గర ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ రూపం కనిపించింది. ఆ పిల్లాడి కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ఆ లేడీ అక్కడే నిలబడుకొని తన పేరుని పిలుస్తూ ఏడుస్తూ ఉంది. మసి తన భయాన్ని ఆపుకోలేక గట్టిగా అరిచాడు. అప్పుడే డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తున్న వాళ్ళ నాన్న దాన్ని చూసి అతన్ని పట్టుకొని ఏం జరిగిందని అడిగాడు. ఆ పిల్లాడు ఏడుస్తూనే జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఇదంతా నీ భ్రమ ఉంటుందిలే, ఇంట్లోకి వెళ్దాంపా అని చెప్పి రైఫిల్ మసీని ఇంట్లోకి తీసుకెళ్లాడు. అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాత్రి రైఫిల్ తన భార్య లూకా ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ ఇద్దరు పిల్లల్ని డిన్నర్ చేద్దు రా అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ రూమ్ లో ఆడుకుంటూ ఉన్నారు, రూమ్ లాక్ చేసుకొని. రైఫిల్ తిరిగిన తర్వాత ఆడుకుందరులే రండి అని పిలిచాడు. బట్ రూమ్ లోంచి ఏ శబ్దమూ రాలేదు. రైఫిల్ కంగారు పడి ఆ రూమ్ డోర్ దగ్గర వెళ్ళి నిలబడి యానా యానా అని పిలుస్తూ నాక్ చేయడం మొదలు పెట్టాడు. బట్ ఆ రూమ్ లోంచి ఒక్క మాట కూడా వినిపించట్లేదు. ఇదంతా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి చూస్తున్న లూకా
డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పుడే ఒక పెద్ద అరుపు. ఇద్దరు పిల్లలు ఒకేసారి గట్టిగా అరిచారు. అది విని భయపడిపోయిన రైఫిల్ డోర్ని గట్టిగా తన్ని తలుపుని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఏం జరిగిందని లూకా అడిగింది. ఇద్దరు పిల్లలు ఏడుస్తూనే, ఆమెకు మేం కావాలంట, మమ్మల్ని తీసుకెళ్ళిపోతా అంటుంది అని చెప్పారు. రైఫిల్కి ఏం అర్థం కాలేదు. ఎవరు మిమ్మల్ని కావాలన్నారు, ఎక్కడుంది, ఎవరు అసలుకి అని అడిగాడు. దానికి యానా ఆ విండో దగ్గర నిలబడి తన చేతులు బయట పెట్టి పిలిచింది అని చెప్పింది. రైఫిల్ ఆ విండో దగ్గరికి వెళ్ళాడు. అటు ఇటు బయట చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇలా టర్న్ అయి తమ పిల్లలతో, చూసారా ఇక్కడ ఎవరూ లేరు, మీరెందుకు కంగారు పడుతున్నారు అని చెప్పే లోపే తన పీకని లయరోనా గోస్ట్ పట్టుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఇద్దరు పిల్లలు, లూకా, ముగ్గురు గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఆ లయరోనా గోస్ట్ రైఫిల్ పీక పట్టుకొని ఒక చెయ్యి ఇలా పిల్లల వైపు చూపిస్తూ, మిస్ హీజోస్ కమ్, మిస్ హీజోస్ కమ్ అని పిలుస్తుంది. అంటే స్పానిష్లో నా పిల్లలు నా దగ్గరికి వచ్చేసేయండి అని అర్థం. రైఫిల్ తన చేతిని విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ అది చాలా టైట్గా బిగుసుకుపోయి ఉంది. చిన్నగా మాటలు రాకపోయినా సరే తన భార్యతో బైబిల్ బైబిల్ అని చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న లూకా అక్కడే టేబుల్ డ్రాలో ఉన్న ఒక బైబిల్ తీసింది. ఆ బైబిల్లోనే మోస్ట్ పవర్ఫుల్ చాంట్ సాతానుల మీద ప్రయోగించేది లా శాండ్రా మండ్రే ని చదవడం మొదలుపెట్టింది. లూకా అది చదవడం మొదలుపెట్టిన తర్వాత లయరోనా శరీరం నుంచి ఏదో తెల్లటి పొగ బయటకు రావడం మొదలైంది. ఏదో తను బర్న్ అయిపోతున్నట్టు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి రైఫిల్ పీకను వదిలేసింది. తను పక్కకు వచ్చేశాడు. అలానే విండోలోంచి కింద పడిపోయింది. లూకా చాంట్ చదవడం ఆపలేదు. రైఫిల్ వెనక్కి తిరిగి విండోలోంచి చూశాడు. ఆ లయరోనా గోస్ట్ అలా పాక్కుంటూ నదిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రైఫిల్ ఫ్యామిలీ మొత్తం జరిగిన విషయాన్ని డిపార్ట్మెంట్కి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా విన్న తర్వాత డిపార్ట్మెంట్ చెప్పిన విషయం ఏంటంటే, ఇలా రివర్స్ దగ్గర చాలా మంది మిస్ అయినట్టు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీకు చెప్పాలంటే మీ ఫ్యామిలీ చాలా లక్కీ. అసలుకి తాము నైట్ చూసిన ఆ ఆకారం ఏంటని రైఫిల్ ఆ డిపార్ట్మెంట్లోనే ఒక మనిషిని అడిగాడు. ఆ డిపార్ట్మెంట్లోనే ఆ మనిషి ఆశ్చర్యపోయి, మీకు నిజంగానే లయరోనా గురించి తెలీదా అని ఆశ్చర్యంగా అడిగాడు. రైఫిల్, లూకా, యానా, మసి అందరి కళ్ళలో ఒక రకమైన కన్ఫ్యూషన్, వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారని. అప్పుడు ఆ డిపార్ట్మెంట్లోని మనిషి లయరోనా బ్యాక్ స్టోరీని చెప్పడం మొదలుపెట్టాడు. 18th సెంచరీలో మెక్సికోలోని ఒక మారుమూల పల్లెటూరులో మరియా హెర్నాండిస్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. తనకి పేరెంట్స్ లేరు. అదే విలేజ్కి డైగో అనే వెల్ సెటిల్డ్ రిచ్ మ్యాన్ వస్తాడు. డైగో మరియాను చూసిన ఫస్ట్ మినిట్లోనే తనతో ప్రేమలో పడిపోతాడు. తనని ప్రేమిస్తున్నట్టు మరియా కూడా చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ మరియా కూడా డైగోని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. ఆ విలేజ్లోనే ఒక అందమైన ఇంటిని వాళ్ళు కొనుక్కున్నారు. హ్యాపీ లైఫ్, చాలా ప్రశాంతంగా సాగుతుంది వాళ్ళ జీవితం. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత డైగో నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నానని, కొన్ని రోజుల పాటు రానని, 2 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని మరియాకి చెప్పి వెళ్ళాడు. మరియా ఆ మాట విన్న తర్వాత కొంచెం బాధపడింది. డైగో నేను మళ్ళీ తిరిగి వస్తాను మరియా, నీకోసం మళ్ళీ తిరిగి వస్తాను అంటూ వెళ్ళాడు. వారం గడిచింది. డైగో తిరిగి రాలేదు. 15 రోజులు గడిచింది. డైగో తిరిగి రాలేదు. మరియా రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. డైగోతో మాట్లాడాలని, తనని చూడాలని తన మనసు కోరుకుంటుంది. ఆ సమయంలో మరియా ఎంత ఏడ్చిందో తనేంటి 4 కోడలకు మాత్రమే తెలుసు. పిల్లల ముందు సంతోషంగానే ఉండేది. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత తన ఏడుపులు, రోదనలు వర్ణనాతీతం. అలా గడుస్తున్న సమయంలోనే మరియా ఇంటికి పోస్ట్ ద్వారా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటని ఓపెన్ చేసిన మరియా షాక్ అయిపోయింది. ఆ లెటర్ని డైగో పంపించాడు. దాంట్లో రాసున్న విషయం ఏంటంటే, మరియా నన్ను క్షమించు, మన ఇద్దరిది నిజమైన ప్రేమ అనుకున్నాను, కానీ కాదు, అదొక ఆకర్షణ మాత్రమే. నేను ఇప్పుడున్న దగ్గర ఒక అమ్మాయి నాకు చాలా నచ్చింది. ఆమె కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను ఈమె దగ్గరే ఉండాలని ఆశిస్తున్నాను.
మమ్మల్ని అర్థం చేసుకుంటామని కోరుకుంటూ ఇద్దరు పిల్లలతో జాగ్రత్తగా ఉండు. ఆ లెటర్ చదివిన మరియా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. బట్ కంట్లోంచి కన్నీళ్ళు ధారాళంగా కారిపోయాయి. ఆ రోజు తర్వాత నుంచి మరియా జీవితం చాలా చాలా దారుణంగా మారిపోయింది. తనకి చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు వచ్చేసేది. తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోయేది. తినడం మానేసింది, పిల్లలతో మాట్లాడటం మానేసింది, ఒక్కటే ఒంటరిగా కూర్చునేది. అలా జరుగుతున్న సమయంలోనే మరియా ఇద్దరు పిల్లలు నది దగ్గరికి వెళ్ళాలి, నదిని చూడాలి అని మరియాని చాలా చాలా ఇరిటేట్ చేశారు. సర్లే అని మరియా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నది దగ్గరికి వెళ్ళింది. మరియా నదికి దూరంగా కూర్చొని మూడీగా ఏదో ఆలోచిస్తూ ఉంది. తన ఇద్దరు పిల్లలు నదిలోని నీళ్లతో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. సడన్ గా వాళ్ళిద్దరూ మరియా దగ్గరికి వచ్చి రామ్మా నువ్వు కూడా, రామ్మా నువ్వు కూడా అని మరియాని లాగడం మొదలు పెట్టారు. సడన్ గా ఎంతో ఇరిటేట్ అయిపోయిన మరియా వాళ్ళిద్దరిని నదిలోకి లాక్కెళ్ళి నదిలో ముంచి చంపేసింది. అలా చేసిన తరువాత గట్టిగా అరవటం మొదలు పెట్టింది. డైగో నీకేం తక్కువ చేశాను, నా ప్రేమ ఏం తక్కువైంది, ఇలా. సడన్ గా అటు ఇటు చూసింది. తన ఇద్దరు పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నారు. కాపాడాలని ఎంతో ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. అప్పుడు తన రియలైజ్ అయింది, తన పిల్లలు చనిపోయారని కాదు, తనే చంపేసిందని. ఆ గిల్ట్ ఫీలింగ్ తోనే మరియా కూడా ఆ నదిలో మునిగిపోయి చనిపోయింది. చనిపోయే కొన్ని క్షణాల ముందు తన పిల్లల్ని కాపాడలేకపోయాననే గిల్ట్ ఫీలింగ్ తో చనిపోయింది మరియా. ఆ గిల్ట్ ఫీలింగ్ తోనే తన ఆత్మగా మారి తన పిల్లల్ని ఇంకా వెతుకుతూనే ఉంది. ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్కి వచ్చేసింది. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ కానీ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని చూపించండి. థ్యాంక్ యూ సో మచ్.